నమస్తే ఫ్రెండ్స్, ఇది మా ఛానల్లో మొదటి వీడియో. ఈరోజు మనం మాట్లాడబోయేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అత్యంత రహస్యంగా దాచిన ఖజానా గురించి. మీరు ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే చివర్లో ఒక ప్రశ్న, ఒక రహస్యం మీ ఆలోచన మార్చేస్తుంది. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో శతాబ్దాలుగా మూసివేసి ఉన్న ఒక తలుపు ఉంది. ఆ తలుపు వెనుక ఏముందో ఎవరికీ తెలియదు. అది తెరవడానికి ప్రయత్నించిన వారికి ఏమైందో విన్న వెంటనే ఆశ్చర్యపడతారు. బంగారం, వజ్రాలు, వెలకట్టులేని రత్నాలు, ఇంకా ఎన్నో. కానీ ఇవన్నీ తెలిసినా నిజమైన రహస్యం మాత్రం ఇంకా దాగి ఉంది. ఇది కథ కాదు, ఇది కోర్ట్ ఆదేశాలు, చరిత్ర, పురాణం, ఇంకా విచిత్రమైన సంఘటనల మిక్స్. మరి ఎందుకు బ్యాలెట్ బి అనే గది ఎప్పుడూ తెరవలేదు? దాని దగ్గరికి చేరితే ఏమీ జరుగుతుంది? ఇది తెలుసుకోవడానికి చివరి వరకు వీడియోని తప్పక చూడండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. శతాబ్దాల నుండి ఇక్కడ రాజులు, యోధులు, విదేశీ వాణిజ్యులు, ఇంకా విదేశాల నుంచి వచ్చిన ముస్లిం, యూరోపియన్, పర్షియన్ వ్యాపారులు బంగారం, వజ్రాలు, రూబీలు ఇక్కడే దానం చేశారు. మనకు తెలిసింది ఒక చిన్న శాతం మాత్రమే, ఎందుకంటే అసలు రహస్యం నేల కింద ఉంది. 2011లో కొన్నిసార్లు తెరిచిన వాల్ట్లలో ఊహించలేని ధనం కనబడింది. బంగారు విగ్రహాలు, దశల కొద్దీ పెట్టెలు నిండిన బంగారు నాణేలు, పాత రోమన్ రాజుల నాణేలు, ఇరాన్, పర్షియా నుండి వచ్చిన ఆభరణాలు మరియు శతాబ్దాల నాటి కిరీటాలు. మొత్తం విలువ లెక్కలేనన్ని కోట్ల డాలర్లు. అదే మాట, అంత విలువ లెక్క పెట్టడానికి నిపుణులు కూడా వెనుకంజ వేస్తున్నారు. ఆలయంలో ముఖ్యంగా 6 వాల్ట్లున్నాయి. A, B, C, D, E, F. వాటిలో చాలా వరకు ఒక్కసారి కొద్దిగా తెరిచారు, కానీ బి వాల్ట్ మాత్రం ఎప్పుడూ తెరవలేదు. ఎందుకు? దాని తలుపుపై ఉన్న నాగచిహ్నాలు దైవిక రక్షణ గుర్తులు, మంత్రాలతో మూసిన ద్వారమంటారు. ఇది యథార్థమా, మత విశ్వాసమా, లేదా భయంకరమైన మెకానికల్ ట్రాప్లు ఉన్నాయా? అసలు సత్యం ఎవరికీ తెలియదు. చరిత్ర చెబుతుంది, ఒకసారి బ్రిటిష్ కాలంలో ఈ ద్వారం తెరవటానికి ప్రయత్నించారు. కానీ తెరచబోయే సెకండ్లలోనే తలుపు వెనుక నుంచి భయంకరమైన శబ్దాలు గాలి ఊచకోతలా దూసుకొచ్చినట్లు ప్రయత్నం ఆపేశారు అంటారు. అప్పుడు ఒక మాట అనేశారు, దేవుడిష్టపడితేనే ఈ తలుపు తెరుచుకుంటుంది. అప్పటినుంచి ఎవరూ మళ్లీ ప్రయత్నించలేదు. ఒక ఆసక్తికర విషయం చెప్తాను. ఇక్కడున్న నాణేలు కేవలం భారతీయవి మాత్రమే కావు. రోమన్ సామ్రాజ్యం నాటి నాణేలు, ఈజిప్ట్, గ్రీక్, పర్షియన్ చిహ్నాలు ఉన్న నగలు, పోర్చుగీసు నావికుల బంగారు ముద్రలు కూడా. అంటే ఏంటంటే, ఒకప్పుడు భారతదేశం ప్రపంచ వ్యాపారంలో కేంద్రం అన్న సాక్ష్యం ఇదే. ఇప్పుడు ప్రశ్న, ఇది ఎందుకు ఇలా మూసి ఉంచారు? ఇది మతపరమైన గౌరవం. ఇది శతాబ్దాల సంపద, యాజమాన్యం దేవాలయానిదే. లాజికల్గా కూడా. ద్వారం పాతది, లింక్ నిర్మాణం సున్నితంగా ఉంది. తెరిస్తే నిర్మాణానికి నష్టం, ప్రమాదం, శరీరమైన వస్తువుల విలువ ఉన్నా ఇది దేవుడి ఆస్తి, దానంగా ఇచ్చినది. అందుకే కోర్ట్ కూడా చెప్పింది, ఇది షోకేస్ పెట్టే సంపద కాదు, ఆరాధన చేసే సంపద. ఇప్పుడు మీకో ప్రశ్న, వాల్ట్ బిలో ఏముంది అని మీరు అనుకుంటున్నారు? ఇంకా పెద్ద రహస్య ఖజానా? పాత దేవాలయ గ్రంథాలు? ప్రపంచ చరిత్ర మార్చే ఆధారాలు? లేక దైవశక్తి? మీ ఊహ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ రహస్యాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రహస్యాల ప్రపంచంలోకి వెళ్లాలనుంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.